హాయ్ ఫ్రెండ్, నమస్తే. రేపు మెగాస్టార్ చిరంజీవి గారి 71వ బర్త్డే. ఆయన బర్త్డే ఒకసారి గుర్తు చేసుకుంటూ గత 4-5 రోజుల నుంచి ఆయనపై ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఆయన అందరినీ తొక్కేస్తాడని చాలా నీచంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. అవును, ఆయన అందరినీ తొక్కేశాడు. మరి అందరినీ తొక్కేసినప్పుడు మరి మిగతా వారందరూ ఒకటై ఏమి అతన్ని తొక్కలేకపోయారు. అతన్ని అయితే తొక్కేశాడు. దేంట్లో తొక్కేశాడు? ఈ సౌత్ ఇండస్ట్రీలో మొదటి ₹1,00,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. అక్కడ అందరినీ తొక్కేశాడు. ఈ సౌత్ ఇండస్ట్రీకే బెస్ట్ డాన్సర్. అక్కడ అందరినీ తొక్కేశాడు. ఈ సౌత్ ఇండస్ట్రీలో ఆయన జనరేషన్కి వచ్చేసరికి ఎక్కువ ఇండస్ట్రీట్లు. అక్కడ మళ్ళీ అందరినీ తొక్కేశాడు. థియేటర్కి వచ్చిన ప్రేక్షకులకి బయటికి వెళ్ళనివ్వకుండా తన డాన్సులతో అందరినీ సీట్లో కూర్చోనివ్వకుండా కేరింతలు ఈలలు డాన్సులతో అక్కడ అందరినీ తొక్కేశాడు. స్వయం కృషితో ఒక పేదింటి నుంచి స్వయం కృషితో ఎవ్వరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని దాదాపుగా 40 సంవత్సరాలు నంబర్ 1 కుర్చీలో ఉన్నాడు. అక్కడ అందరినీ తొక్కేశాడు. 2009 ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ చైర్ అలాగే వదిలి వెళ్ళారు. ఇప్పటికీ ఆ చైర్లు ఎవరు కూర్చోలేకపోతున్నారు. అంటే ఆయన వేసే ముద్ర ఉంది. మళ్ళీ అక్కడ అందరినీ తొక్కేశాడు. సో ఇలా తొక్కేశారు అంటున్నారు. ఇది తొక్కడం అంటే. ఏదో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఆయన గురించి తెలియని వాళ్ళు ఏదో 2 ఫ్యామిలీ ఇష్యూస్ 1-2 పట్టుకొని ఇలా ట్రోల్ చేసి మెగాస్టార్ చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి. ఆయన సినిమా విడుదలైతే థియేటర్ల ముందు టికెట్ దొరకడానికి పెద్ద యుద్ధమే జరిగేది. అలాంటిది ఆయన రేంజ్. ఇప్పుడు ఏదో ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసి సినిమా చూసేసి అతన్ని పై 2 ట్రోలింగ్ చేసేయడం కాదు. ఆయన రేంజ్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికైతే విశ్వంబర త్వరలో రిలీజ్ కాబోతుంది. అదైతే గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న మూవీ కదిరి ఆల్రెడీ మొన్న టైటిల్ రివ్యూ చేశారు. ఈ సినిమా అయితే బాబీ దర్శకత్వంలో వస్తుంది. విశ్వంబర్ పైన సోసో అంచనాలు అయితే హిట్, లేకపోతే ఫట్. కానీ ఈ కదిరి పైన మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరి మెగాస్టార్ చూసి ఎంతో మంది హీరోలు ఈ జనరేషన్ లో ఇన్స్పిరేషన్ గా తీసుకుని వస్తున్న అలాంటి మెగాస్టార్ కి ఇలాంటి మరెన్నో బర్త్డేలు చేసుకుంటూ మరిన్ని సినిమాలు తీసి మనల్ని రంజింపు చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.